లీడర్ అనేది ఆడాలి ఫస్ట్. లీడర్ వచ్చి అక్కడ ఆడారు అనుకోండి, వేరే ఎన్ని వేల వందల మంది బెనిఫిట్ అవుతారు దాంట్లో. చూస్తారు, అరే ఆయన ఆడుతున్నారు, మన మీద ఆడకూడదు అని. ఇప్పుడు మెస్సీ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళు ఆడుతుంటే ఎంతో మంది వేల మంది అవుతారు, వాళ్ళు ఆడతారు మళ్ళీ. అట్లా ఆ కల్చర్ అట్లా డెవలప్ అవుతుంది. స్పోర్టింగ్ కల్చర్, హెల్త్ కల్చర్. ఫస్ట్ హెల్త్ కల్చర్. స్పోర్ట్ అనేది చాలా చిన్న విషయం. ఆ హెల్త్ కల్చర్ డెవలప్ అవ్వాలంటే హెల్తీ కంట్రీ కాదు, డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ మనం. అంటే ప్రతి మూడోడు డయాబెటీస్ ఉంది మన దగ్గర. ఈ హాస్పిటల్స్ 10 దొరుకుతాయి, కానీ మనకి ప్లే గ్రౌండ్స్ లో వచ్చి ఆడేవాళ్ళు చాలా తక్కువ ఉన్నా, కానీ ఆయన వాడుకోరు సరిగ్గా. అని ఆ కల్చర్ డెవలప్ చేయాలంటే ఇప్పుడు సీఎం గారు ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన కోట్ల మంది మోటివేట్ చేస్తున్నాడు. పెద్ద ప్లేయర్, ఇండియా ప్లేయర్ కాదు, బట్ ఆయన వచ్చిందే ఎక్కువ. అది చెడ్డి వేసుకుని మెస్సీతో ఆడుతున్నారంటే ఎంతమంది తెలంగాణలో మోటివేట్ అవుతారండి, ఎన్ని లక్షల మంది ఆటలు ఆడుతున్నారు అంటే అది చాలా మోడల్ అది. ఎందుకంటే ఆయన ఆడుతున్నారంటే పిల్లలు కూడా ఆడతారు. ఒక లీడర్ ఆడుతున్నాను అనుకోండి, మెస్సీతో ఆడుతున్నారు, అది కూడా వరల్డ్ నెంబర్ 1 తోటి ఒక సీఎం ఆడుతున్నారు. ఎక్కడ మన కలకటాలో ఆడలేదు, ఢిల్లీలో ఆడలేదు, ఓన్లీ పీఎం కొంచెంసేపు కలుస్తున్నారు అంతే. ఇక్కడ ఈయన ఈజ్ మోటింగ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. తెలంగాణలో ఎంతో మంది ఆయన ఆడుతారు, నేను ఎందుకు ఆడకూడదు అంటారు పిల్లలు. అట్లా మనం ఆ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ చేయాలి. లీడర్షిప్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు ఆయన. రేవంత్ రెడ్డి గెలుస్తారా, మెస్సీ గెలుస్తారా? మెస్సీ ఓడిపోతాడు సార్, ఎందుకంటే ఆయన ఆడ ఎక్కువ. ఎందుకంటే ఆయన ఊరికి, ఎందుకంటే పిల్లలు ఇక్కడ లోకల్ ఇండియన్స్ ని మోటివేట్ చేయాలంటే ఆయన ఓడిపోవడం బెటర్ సార్.